తెలంగాణలో ఉత్కంఠగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రతి రౌండ్కు ఆధిక్యం మారుతోంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 3 అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. తెలంగాణలో ఉత్కంఠగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రతి రౌండ్కు ఆధిక్యం మారుతోంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 3 అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. మరిన్ని వివరాలు కరీంనగర్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎలా ఉంది కౌంటింగ్ ప్రాసెస్? చందు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలుపు కోటాను ఏ అభ్యర్థి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటిదే ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రెండో ప్రాధాన్యత కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొద్దిసేపటిమే ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ద్వారా ఈ ప్రాసెస్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 4 నుంచి 5 అభ్యర్థులు ఎలిమినేషన్ అయినట్టుగా తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలుపు కోటాను ఎవరు చేరుకున్నటువంటి నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి గెలుపు కోటా రాకపోవడంతోనే రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 5,110 ఓట్లతో ఆయన లీడ్లు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఓవరాల్గా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినటువంటి ఓట్లు 75,675. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఇలా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా గెలుపు కోట నిర్ధారణకు రాకపోవడంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఈ ఫలితం తేలకపోవడంతో సెకండ్ ప్రియారిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 4 నుంచి 5 అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ పూర్తయిన తర్వాత మొదటగా ఇంకెవరు అభ్యర్థులు మిగుతారో వారిని మాత్రమే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం అవుతుంది. 2,23,343 ఓట్లను వ్యాలిడ్ ఓట్లుగా అధికారులు గుర్తించారు. 28,686 ఓట్లను ఇన్వాలిడ్ ఓట్లుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఉత్కంఠభరితంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరి ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి, సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలిచే అవకాశం తెలుస్తుంది. ఇప్పటివరకు అంజిరెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 5,000 పై మెజారిటీ ఉండడంతోనే ఈ 5,000 మెజారిటీతో పాటు మిగతా ఇంకా సెకండ్ ప్రియారిటీలో ఎక్కువగా అవకాశం వస్తే నరేందర్ రెడ్డి కానీ ప్రసన్న హరికృష్ణ ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలానే సెకండ్ ప్రియారిటీలో కూడా అంజిరెడ్డి లీడ్ కొనసాగితే దాదాపుగా అంజిరెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసిన పరిస్థితి. అలా మిగతా ఎన్నికల కంటే ఇది కౌంటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రియారిటీ బేస్డ్గా పోలింగ్ జరుగుతుంది. ప్రియారిటీ బేస్డ్గా కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొన్న 3వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు కాసేపటి క్రితం వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి లెక్కింపు ప్రక్రియకు సంబంధించినటువంటి గెలుపు నిర్ధారణ ఎవరు రాకపోవడంతోనే రెండో ప్రియారిటీ ఓట్లను కాసేపు క్రితమే ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడైతే 56 మంది అభ్యర్థులలో కింద నుంచి ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో అవి సెకండ్ ప్రియారిటీ, అందులో సెకండ్ ప్రియారిటీ ఓట్లను చూసి టాప్లో ఉన్నటువంటి వ్యక్తులకు కలుపుకుంటూ వస్తారు. అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరైతే మిగులుతారో వారినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. దాదాపుగా గెలుపు కోటాకు నిర్ధారించినటువంటి ఓట్లు ఏ అభ్యర్థికి రావన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గెలుపు కోటాకు 1,11,672 ఓట్లు కనుక ఈ 1,11,672